హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే టీవీఎస్ రైడర్ 125. టీవీఎస్ కంపెనీలో ఈ బైక్ కి మంచి సేల్స్ అయితే ఉన్నాయి. డ్యూక్ 125 తర్వాత 125cc సెగ్మెంట్ లో ఈ బైక్ లో మంచి పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో ఈ బైక్ ఫీచర్స్ గురించి, ప్రైస్ గురించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోని ఫుల్ గా చూసి ప్లీజ్ డూ 1 లైక్, 1 షేర్, 1 సబ్స్క్రైబ్. ఇంకా వితౌట్ ఇన్ డిలే బైక్ రివ్యూని స్టార్ట్ అయితే చేద్దాం. ఈ టీవీఎస్ రైడర్ 125 టోటల్ గా 4 మోడల్స్ అవైలబిలిటీ అయితే ఉంది. సింగిల్ సీట్ డిస్క్ మోడల్, డబుల్ సీట్ డిస్క్ మోడల్, సూపర్ స్క్వాడ్ ఎడిషన్, స్మార్ట్ ఎక్స్ కనెక్ట్. టోటల్ గా ఈ 4 మోడల్స్ లో ఈ బైక్ అనేది అవైలబిలిటీ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ కలర్స్ గురించి డిస్కస్ చేస్తే సింగిల్ సీట్ డిస్క్ మోడల్ లో రెడ్, బ్లాక్ ఈ 2 కలర్స్ అవైలబిలిటీ అయితే ఉంది. డబుల్ సీట్ డిస్క్ మోడల్ లో ఎల్లో, బ్లూ, రెడ్, బ్లాక్ ఈ 4 కలర్స్ అవైలబిలిటీ అయితే ఉంది. సూపర్ స్క్వాడ్ ఎడిషన్ లో బ్లాక్ ప్యాంథర్, ఐరన్ మ్యాన్ ఈ 2 కలర్స్ అవైలబిలిటీ అయితే ఉంది. స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ లో ఎల్లో, బ్లూ, బ్లాక్ ఈ 3 కలర్స్ ఈ బైక్ అనేది అవైలబిలిటీ అయితే ఉంది. సో ఇదన్నమాట ఈ బైక్ కలర్స్ గురించి. మీకు నచ్చిన మోడల్లో మీకు నచ్చిన కలర్ ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. నేను రివ్యూ చేసిన ఈ మోడల్ డబుల్ సీట్ విత్ డిస్క్ మోడల్ అన్నమాట. బ్లాక్ కలర్ లో వెహికల్ చూడటానికి చాలా బాగుంది. రియాలిటీని బ్లాక్ కలర్ అయితే నాకు బాగా నచ్చింది. సో కలర్ అనేది మీ టేస్ట్ ని బట్టి సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు టాప్ మోడల్ అయిన స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ ను తీసుకుంటే అందులో కన్సోల్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంటుంది, కలర్ఫుల్ గా చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి ఈ కన్సోల్ లో. మీ దగ్గర అమౌంట్ అనేది ఎక్కువ ఉంటే ఈ స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ మోడల్ అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. లేదు నా దగ్గర బడ్జెట్ అనేది తక్కువ ఉంది అనుకుంటే సింగిల్ సీట్ మోడల్ కానీ నేను రివ్యూ చేసిన ఈ డబుల్ సీట్ మోడల్ కానీ తీసుకోండి. ఇందులో కన్సోల్స్ అయితే చూడటానికి ఎలా అయితే ఉంటాయి. ప్రెసెంట్ నేను రివ్యూ చేసిన ఏలూరు గోకుల్ టీవీఎస్ షోరూమ్ లో ఈ డబల్ సీట్ విత్ డిస్క్ మోడల్ ఈ బైక్ ప్రైస్ 1,22,000 అయితే ఉంది. సో ఈ ప్రైస్ అనేది మీ లొకేషన్ బట్టి చేంజ్ అవుతుంది. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎక్కడ ప్రైజెస్ అనేవి ఒకేలాగైతే ఉండవు. నెక్స్ట్ ఈ బైక్ టెక్నికల్ ఫీచర్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 80/100 17 ఇంచ్ టైర్ ని ప్రొవైడ్ అయితే చేశారు. కనీసం 90 సెక్షన్ టైర్ ని ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇంకొంచెం బెటర్ గ్రిప్ అయితే ఉండేది రోడ్డు మీద. 80 సెక్షన్ టైర్ కాబట్టి చాలా సన్నగా అయితే ఉంది. సో ఇది ఒకటి మైనస్ అనిపించింది నాకు. నెక్స్ట్ బ్రేక్స్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో 240mm పెటల్ డిస్క్ ను ప్రొవైడ్ అయితే చేశారు. నార్మల్ డిస్క్ తో కంపేర్ చేస్తే పెటల్ డిస్క్ లో హీట్ అనేది త్వరగా రెడ్యూస్ అయితే అవుతుంది. ఇదొక బెనిఫిట్ అనమాట పెటల్ డిస్క్ కి. అలానే ఈ బైక్ లో ఏబిఎస్ అయితే ఉండదు. మీరు టీవీఎస్ రైడర్ 125 లో ఏ మోడల్ తీసుకున్నా సరే అందులో ఏబిఎస్ అయితే ఉండదు. ఓన్లీ ఎస్బిటి బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఎస్బిటి అంటే సింక్రనైజ్ బ్రేకింగ్ టెక్నాలజీ అనమాట. సో ఈ ఎస్బిటి బ్రేకింగ్ టెక్నాలజీ మీద ఈ టీవీఎస్ రైడర్ 125 బ్రేక్స్ అని వర్క్ అవుతాయి. బ్యాక్ సైడ్ బ్రేక్ ని ప్రెస్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అయితే అవుతుంది. సో దీన్ని ఎస్బిటి టెక్నాలజీ అని అంటారు. సో ఫ్యూచర్ లో అయినా సరే ఏబిఎస్ మోడల్ ని లాంచ్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ బైక్ లో అలైవల్ డిజైన్ చూడడానికి ఎలా అయితే ఉంది. అలానే ఫ్రంట్ మడ్గార్డ్ అనేది ప్లాస్టిక్ మెటీరియల్. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ టెలిస్కోప్ ఫోక్స్ ని ప్రొవైడ్ అయితే చేశారు. సో ఈ టెలిస్కోప్ ఫోక్స్ అనేవి ఎక్కువ రిలయబిలిటీ అయితే ఉంటాయి అనమాట. ఇంకా లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి డిస్కస్ చేస్తే ఫ్రంట్ లో హనీ బీ షేప్ లో హెడ్ లైట్ డిజైన్ అయితే ఉంది. ఇది ఎల్ఈడి హెడ్ లైట్. ఇంకా ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా అయితే ఉన్నాయి. ప్రెసెంట్ డిఆర్ఎల్స్ అయితే ఆన్ లో అయితే ఉన్నాయి. ఓవరాల్ గా హెడ్ లైట్ లుక్ చూడటానికి ఎలా అయితే ఉంది. సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బుతోనే ఉన్నాయి. ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. ఎల్ఈడి సిగ్నల్ లైట్స్ ఇచ్చుంటే చాలా బాగుండేది. అలానే ఈ బైక్ లో హజార్ లైట్ ఫీచర్ కూడా లేదు. ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మన ఇండియా ఫ్లాగ్ మెన్షనింగ్ అయితే ఉంది. అన్ని టీవీఎస్ బైక్స్ మీద ఇండియన్ ఫ్లాగ్ మెన్షనింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే టీవీఎస్ అనేది మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి. నెక్స్ట్ ఈ మిడిల్ పార్ట్ లో ఆర్ అని చెప్పి స్టిక్కర్ తో మెన్షనింగ్ అయితే చేశారు. పైన నెంబర్ ప్లేట్ బ్రాకెట్ అయితే ఉంది. ఇంకా పైన టీవీఎస్ అని 3D బ్యాడ్జింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ క్లచ్ అండ్ బ్రేక్ లెవర్స్ ని అడ్జస్ట్ చేసుకున్న ఆప్షన్ అయితే లేదు. నార్మల్ బ్రేక్ అండ్ లెవర్స్ ని ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ హ్యాండిల్ మీద ఉన్న స్విచ్చెస్ గురించి డిస్కస్ చేస్తే ఎల్లో కలర్ లో పాస్ స్విచ్ అయితే ఉంది. పైన హై బీమ్, లో బీమ్ స్విచ్ అయితే ఉంది. కింద సిగ్నల్ స్విచ్ ఉంది. ఇంకా కింద హార్న్ అయితే ఉంది. హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో అకౌంట్ పవర్ మోడ్ కి షిఫ్ట్ అవడానికి సపరేట్ గా ఒక స్విచ్ ని ప్రొవైడ్ అయితే చేశారు. కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. ఈ బైక్ లో ఎలాంటి కిక్ స్టార్ట్ అయితే ఉండదు. ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మీద రన్ అయితే అవుతుంది. ఓవరాల్ గా హ్యాండిల్ మీద ఈ స్విచెస్ అయితే ఉన్నాయి. పర్లేదు, స్విచెస్ క్వాలిటీ కూడా డీసెంట్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ లో యూఎస్బీ ఛార్జింగ్ సాకెట్ ట్యాంక్ మీద అయితే ఉంది. ఇది ఒక మంచి ఫీచర్ అనమాట. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో బైక్ నుండి మొబైల్ ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ ఈ బైక్ కి. నెక్స్ట్ ఫ్యూల్ ట్యాంక్ డిజైన్ చూడటానికి ఎలా అయితే ఉంటుంది. ఇది ఫైబర్ ట్యాంక్, ఐరన్ అయితే కాదు. ఇక్కడ టీవీఎస్ హార్స్ లోగో 3D బ్యాడ్జింగ్ అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో సింగిల్ పీస్ వైడ్ హ్యాండిల్ బార్ ని ప్రొవైడ్ అయితే చేశారు. హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఉంది.
ఈ కన్సోల్ లో గేర్ ఇండికేషన్ అయితే ఉంది, ఆర్పిఎం ఇండికేషన్ ఉంది, ఎకో ఇండికేషన్ అయితే ఉంది, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్, ఓడన్ ట్రిప్ మీటర్స్, స్పీడ్ ఇండికేషన్, టైం కూడా అయితే ఉంది. ఈ 2 బటన్స్ ప్రెస్ చేస్తుంటే ఫ్యూల్ రేంజ్ ఆప్షన్, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, ట్రిప్ ఏ ట్రిప్ బి మీటర్స్ ఇలా చేంజ్ అయితే అవుతున్నాయి. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఉండదు. మీకు బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ కావాలనుకుంటే టాప్ మోడల్ అయిన స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ అయితే తీసుకోవాలి. అందులో బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇంకా కన్సోల్ పెద్దగా అయితే ఉంటుంది, కలర్ఫుల్ కన్సోల్, అది చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇదనమాట కన్సోల్ గురించి. ఆ మోడల్ తీసుకుంటే మీకు ప్రైస్ కూడా ఎక్కువ అయితే ఉంటుంది, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సీట్స్ గురించి డిస్కస్ చేస్తే డబుల్ సీట్ అయితే ఉంది. సీట్ కుషనింగ్ కానీ సీట్ కంఫర్ట్ కానీ ఈ వెహికల్ అయితే బాగుంటుంది అనమాట. పిలియన్ సీట్ కూడా చాలా పెద్దగా అయితే ఉంది. ఫ్యామిలీ కూడా ఈ డబుల్ సీట్ మోడల్ ని యూజ్ అయితే చేసుకోవచ్చు. లేదు ఇంకా కంఫర్ట్ కావాలనుకోండి సింగిల్ సీట్ మోడల్ అయితే తీసుకోండి. నాకు పెద్దగా చేంజ్ అయితే ఏమనిపించలేదు. 2 మోడల్స్ మీకు ఫ్యామిలీ కంఫర్ట్ అయితే బాగానే ఉంటుంది ఈ బైక్ లో. నెక్స్ట్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే ఈ బైక్ లో సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 3 వాల్వ్స్ ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ BS6 SOHC ఇంజిన్ అయితే ఉంది. మ్యాక్స్ పవర్ 11.3 bhp అయితే ఉంది. మ్యాక్స్ టార్క్ 11.2 Nm ను ఇంజిన్ ప్రొడ్యూస్ అయితే చేయగలదు. టోటల్ గా 5 గేర్స్ అయితే ఉంటాయి ఈ బైక్ కి. ఈ బైక్ లో 3 వాల్వ్స్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉంది కాబట్టి పికప్ అండ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. నేను పర్సనల్ గా ఈ బైక్ ని రైడ్ అయితే చేశాను, బాగా అనిపించింది నాకైతే పర్ఫార్మెన్స్. ఈ బైక్ లో పికప్ బాగుంటుంది, మైలేజ్ కూడా బాగా ఇస్తుంది అనమాట. ఇంకా ఈ బైక్ లో ఎడిషనల్ గా ఆటో స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఇంకా ఈ బైక్ ని స్టార్ట్ చేసినప్పుడు చాలా సైలెంట్ గా స్టార్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంజిన్ ప్రొటెక్ట్ చేయడానికి అండర్ బెల్లీ ప్యాన్ అయితే ఉంది, ఇది ఫైబర్ మెటీరియల్. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ హార్న్ అయితే ఉంది. మీకు ఇప్పుడు ఒక డౌట్ అయితే రావచ్చు, ఇది ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కదా, ఫ్రంట్ లో ఆయిల్ కూలర్ అయితే ఉండాలి, ఇక్కడ కనపడలేదని మీకు డౌట్ అయితే రావచ్చు. ఈ బైక్ లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అనేది ఇంజిన్ లో అయితే ఉంటుంది. సో ఇంజిన్ లోనే డైరెక్ట్ గా ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే ఇన్బిల్ట్ గా ప్రొవైడ్ అయితే చేశారు. నెక్స్ట్ ఈ బైక్ లో సెంటర్ స్టాండ్ కూడా అయితే ఉంది, ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. చైన్ లూబింగ్ చేసుకోవాలనుకున్నా లేదా ట్రావెలింగ్ లో ఈ సెంటర్ స్టాండ్ అనేది బాగా యూస్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ పిలియన్ కి మెటల్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది, ఫ్రంట్ రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. ఇంకా లేడీస్ కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ ని ప్రొవైడ్ అయితే చేశారు. ఇందులో ఇన్బిల్ట్ గా సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ ఈ బైక్ లో ఓపెన్ చైన్ అయితే ఉంటుంది, సో రెగ్యులర్ గా చైన్ లూబింగ్ అయితే చేసుకోవాలి. సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి చైన్ లూబింగ్ కూడా ఈజీగా అయితే ఉంటుంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ 100/90 17 ఇంచ్ టైర్ ప్రొవైడ్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా అయితే ఉంది పర్లేదు, బ్యాక్ సైడ్ టైర్ అనేది కొంచెం వైడ్ గా అయితే ఉంది. అలానే ఈ బైక్ లో బ్యాక్ సైడ్ ఎలాంటి డిస్క్ అయితే ఉండదు, ఓన్లీ డ్రమ్ మోడల్ లోని బైక్ అనేది అవైలబిలిటీ అయితే ఉంది. మీరు ఏ మోడల్ తీసుకున్నా సరే బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టైల్ లైట్ అనేది LED తోనే ప్రొవైడ్ అయితే చేశారు. సీట్ అన్లాకింగ్ ప్లేస్మెంట్ కూడా ఇక్కడ మిడిల్ అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరిగింది. నైట్ టైం నెంబర్ ప్లేట్ అనేది విజిబుల్ అవడానికి ఇక్కడ లైట్ కూడా అయితే ఉంది. ఓవరాల్ గా బైక్ ది బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఇలా అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ఈ బైక్ లో ఎగ్జాస్ట్ సౌండ్ కూడా వినడానికి చాలా బాగుంది, ఇప్పుడు మీకు వినిపిస్తాను, వినండి. నెక్స్ట్ బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ చూడటానికి ఎలా అయితే ఉంది. ఈ బైక్ లో బ్యాక్ సస్పెన్షన్ వైజ్ 5 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే ఉంది. మన హైట్ కి తగ్గట్టు బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ బైక్ లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ 10 లీటర్స్ అయితే ఉంది. సీట్ హైట్ 780 mm అయితే ప్రొవైడ్ అయితే చేశారు. బైక్ టోటల్ వెయిట్ 123 kgs అయితే ఉంది, సో చాలా లైట్ వెయిట్ ఉంది బైక్ అనేది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm అయితే ఉంది. నెక్స్ట్ ఈ బైక్ మైలేజ్ గురించి డిస్కస్ చేస్తే 56 మైలేజ్ ని ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. మైలేజ్ అనేది మీ రైడింగ్ స్టైల్ మీద అలాగే మీ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ గురించి. 125cc సెగ్మెంట్ లో TVS రైడర్ 125 ను కన్సిడర్ అయితే చేయొచ్చు. మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మెయిన్ గా ఇంజిన్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది ఈ బైక్ లో. అలానే లైట్ వెయిట్ అయితే ఉంటుంది, కాంపాక్ట్ అయితే ఉంటుంది, హైట్ కూడా తక్కువ అయితే ఉంటుంది బైక్ ది. ఈ బైక్ ని తీసుకునే ముందు షోరూమ్ కి వెళ్లి టెస్ట్ రైడ్ అయితే చేయండి. అలానే హైట్ అండ్ వెయిట్ చెక్ చేసుకోండి బైక్ మీద కూర్చొని. మీరు ఒకవేళ 6 feet హైట్ ఉంటే ఈ బైక్ అనేది మీకు సెట్ అవ్వదు. బిలో 6 feet హైట్ ఉన్న వాళ్ళకి ఈ బైక్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయితే అవుతుంది. అందుకే మీరు ఒకసారి షోరూమ్ కి వెళ్లి చెక్ చేసుకోండి హైట్ అండ్ వెయిట్ ని. ఇంకా ఈ బైక్ సర్వీస్ గురించి డిస్కస్ చేస్తే టీవీఎస్ షోరూమ్స్ ఎక్కువైతే ఉంటాయి, కానీ టీవీఎస్ వాళ్ళ సర్వీస్ అంతగా బాగోదన్నమాట. సో మీ దగ్గరలో ఉన్న షోరూమ్ కి వెళ్ళి సర్వీస్ మీద క్లారిటీ అయితే తెచ్చుకొని అప్పుడు ఈ వెహికల్ అయితే తీసుకోండి. ఇది నా పర్సనల్ సజెషన్ అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ గురించి ప్రతి పాయింట్ మీకు కవర్ చేసి అనుకుంటున్నాను. నేను మిస్ అయ్యింటే కామెంట్ చేయండి, మీ కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.